మనలను నడిపించు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుడు ఎందుకు ఆలస్యము చేతురు. దీని ధ్యానార్థమై మనము నిర్గమాకాండము 5వ అధ్యాయము 23వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము అనేక సార్లు దేవుడు మనకు చెప్పిన వాటిని పాటించుటకు మనము లోబడినప్పుడు మనకు ఆ పని పూర్తి చేయుటకు అనేకమైన ఆటంకములు వచ్చును. అదే మోషే యొక్క జీవితంలో కూడా సంభవించినది. ఎప్పుడైతే మోషే దేవుని ఆజ్ఞను అనుసరించి ఫరో యొద్దకు తన జనులను విడిపించమని అడుగుటకు వెళ్లి ఉన్నాడో, వెంటనే ఫరో అత్యాగ్రహము పొందిన వాడై మోషేతో, మీరు సోమరులు, అందుచేత వెళ్లి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు. మీరు పొండి పనిచేయుడి, గడ్డి మీకియ్యబడదు, అయితే ఇటుకుల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పెను. అంతట మోషే యెహోవాతో ఈ మూల వాక్యమును చెప్పుచున్నాడు. ఇది జరుగుటను బట్టి జనులు విడిపించబడకపోగా మోషే జనుల యొద్ద నుండి విమర్శలకు గురయ్యున్నాడు. మోషే జీవితములో దేవునికి లోబడుట అంటే ఏమిటి అని నేర్చుకొనుచున్న సమయము. అప్పటికి తండ్రి అయిన యెహోవా కార్యము ఇంకను మొదలవనే లేదు. తన పిలుపునకు ప్రారంభములోనే మోషే ఈ విధముగా దేవునితో మాట్లాడుచు ఫిర్యాదు చేయుచుండెను. ఇది ఈ విధముగా ఉండినట్లయితే దేవుడు ఎందుకు మోషేతో నీవు వెళ్లి నేను ఇశ్రాయేలీయులను విడిపించదను అని చెప్పి ఎందుకు ఈ విధముగా చేసి ఉన్నారు? అదే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. దేవుని సమయము మనం అనుకున్నప్పుడు ఉండదు. తండ్రి అయిన యెహోవా నేను ఇశ్రాయేలీయులను విడిపించదను అని చెప్పెను, కాని నువ్వు వెళ్లి ఫరోని అడుగు, నేను మరుసటి దినముననే ఫరో చేతిలో నుండి విడిపించదనని హామీ ఇవ్వలేదు. ఆయన చేసిన వాగ్దానము నేను విడిపించదను అని మాత్రమే, కాని ఆయన ఎప్పుడు విడిపించదనని సమయము చెప్పలేదు. దీని తరువాత 6వ అధ్యాయమునందు నేను నీవు చెప్పిన పని చేయుటకు నేను సరైన వ్యక్తిని కాదు అని కూడా దేవునితో చెప్పిన వ్యక్తిగా మోషే కనబడుచున్నాడు. దీనికై మనము 6వ అధ్యాయము 12-13 వచనములను గమనించినట్లయితే, అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడను, నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిలో పలికెను అని చదువుచున్నాము. అంటే అత్యంత సాత్వికుడు అనిపించుకొనుటకు ముందుగా మోషేలో కోపము, లోబడని స్వభావము కలదని మనము గ్రహించవలెను. దేవుడు చేయు ఆలస్యములకు ఆయన దగ్గర సరైన జవాబులు కలవు. మనము నిర్గమాకాండము 7వ అధ్యాయము 5వ వచనమును గమనించినట్లయితే, నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి అప్పగింపగాని నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను అని చదువుచున్నాము. అనగా ఇక్కడ యెహోవా కేవలము ఇశ్రాయేలీయులు మాత్రమే కాక ఐగుప్తీయులు సైతం ఆయనే దేవుడని తెలుసుకొనవలెనని వాంఛించుచున్నట్లుగా మనకు అర్థమగుచున్నది. అంతటా దేవుని యొక్క శక్తి మరియు ఆయన యొక్క మహిమ లోకమంతటను వ్యాపించును. ప్రియమైన దేవుని జనమా, దేవుడు మన జీవితములో చేయు ఆలస్యములకు కారణం మనకు తెలియకపోవచ్చును. మన విధేయత సరిగ్గా దేవునిచే గుర్తించబడలేదని ఆ సమయములో అనుకునేదము. అయితే తన సొంత కుమారునిగా ఈ లోకమునకు వచ్చినను ప్రభువైన యేసు సైతం విధేయతను నేర్చుకొని ఉండెను. మనము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమును గమనించినట్లయితే, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని చదువుచున్నాము. తండ్రి అయిన కుమారుడు సైతం శ్రమల వలన విధేయత నేర్చుకున్నప్పుడు ఇక మీరును నేనును ఏ పాటి వారమై ఉన్నామన్నది మనము గ్రహించవలసిన కార్యమై ఉన్నది. దీనిని బట్టి మనము ఏమి నేర్చుకొనవలెను? దేవుడు మన జీవితములో చేయు ఆలస్యమును బట్టి మన ద్వారా ఆయన నామము అధికముగా
హెచ్చించబడుట మాత్రమే కాక క్రీస్తు సారూప్యము మనలో రూపించబడి ఇంకను ఓర్పు గలవారముగాను విధేయత చూపించు వారముగాను మార్చబడగలము. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో జరుగుచున్న ఆలస్యమును బట్టి నీవు విసుగు చెంది నిరుత్సాహపడుచున్నావా? నీవు సొమ్మసిల్లవద్దని ప్రభువు నీతో చెప్పుచున్నారు. దేవుని వాగ్దానము అనగా ఆయన నీకు చేసిన వాగ్దానము తప్పక నెరవేర్చుదురు. నీ నిరీక్షణను తట్టిలేపుకొనుము. మనము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమును గమనించినట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అని చదువుచున్నాము. మోషేలో దేవుని సారూప్యము నెలకొల్పుట కొరకును ఐగుప్తీల మధ్యలో ఆయన నామ మహిమార్థమై ఆ విధముగా ఇశ్రాయేలీయులను తండ్రి అయిన యెహోవా నడిపించి ఉన్నారు. నేడు నీవును అదే రీతిగా బాధపడుచున్నట్లయితే నిన్ను బట్టి ఎంతమందిని ఆయన వైపు సంధించుటకు ప్రణాళిక కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించుము. చివరకు ఒక్క మాట చెప్పవచ్చును, అది దేవుని సమయము కాకపోయినట్లయితే నీవు ఎంత ప్రయత్నించినను ఆ ఆలస్యమును కొంచెము కూడా ముందుకు జరుపలేవు. అదే దేవుని సమయము వచ్చినట్లయితే నీవు ఎంత జాగు చేయదలిచినా ఆ కార్యము జరగకుండా ఆపలేవని జ్ఞాపకముంచుకొనుము. మనలను జగత్పునాది వేయబడక ముందే ఏర్పరచుకొని ఉన్నారు ఆ ప్రభువు. మన వలన ఆయనకు రావలసిన ఘనత, కీర్తి, మహిమను రాబట్టుటకు గాను మనలను అలా పరీక్షల మార్గంలో నడిపించి తద్వారా నీవే నా ఆశ్రయ దుర్గము ప్రభువా అని మనలను మనము తగ్గించుకునేంత వరకు దేవుడు అలానే ఆలస్యము చేయుచూ ఉందురు. కాబట్టి ఆయన యొక్క నిత్య ఉద్దేశ్యము మనలో నెరవేర్చబడుటకు మనలను మనము ఆ ప్రేమాతిశయుని చేతికి సమర్పించుకునేదము గాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
పోషించిరి తృప్తిగా. నీకేమి తక్కువ కాదని ప్రభు నన్ను పోషించిరి తృప్తిగా. అనుదినం నన్ను పోషించిరి తృప్తిగా. నీ ఉపకారములన్నీ లెక్కించగా నా హృదయము పొంగుచున్నది. నీ ఉపకారములన్నీ లెక్కించగా నా హృదయము పొంగుచున్నది. సజీవునిగా నన్ను నిలిపితివి యేసయ్యా నిన్నే పొగడిగా. సజీవునిగా నన్ను నిలిపితివి యేసయ్యా నిన్నే పొగడిగా. నిబంధన నిద్రోహినది నీ మార్గము నుండి తొలగితివి. నిబంధన నిద్రోహినది నీ మార్గము నుండి తొలగితివి. నీ కరుణకై నేను ప్రార్థించగా నూతన పరిచితివి. నీ కరుణకై నేను ప్రార్థించగా నూతన పరిచితివి. నీ దయతో నూతన పరిచితివి. నీ ఉపకారములన్నీ లెక్కించగా నా హృదయము పొంగుచున్నది. నీ ఉపకారములన్నీ లెక్కించగా నా హృదయము పొంగుచున్నది. సజీవునిగా నన్ను నిలిపితివి యేసయ్యా నిన్నే పొగడిగా. సజీవునిగా నన్ను నిలిపితివి యేసయ్యా నిన్నే పొగడిగా. సజీవుల దేశంలో వసింపను సమర్పించగా నన్ను నీ హస్తంలో. సజీవుల దేశంలో వసింపను సమర్పించగా నన్ను నీ హస్తంలో. సాదాని ప్రియలను వర్ణించగా నిత్యము కొనియాడగా. సాదాని ప్రియలను వర్ణించగా నిత్యము కొనియాడగా. నా ప్రియుడా నిత్యము కొనియాడగా. నీ ఉపకారములన్నీ లెక్కించగా నా హృదయము పొంగుచున్నది. నీ ఉపకారములన్నీ లెక్కించగా నా హృదయము పొంగుచున్నది. సజీవునిగా నన్ను నిలిపితివి యేసయ్యా నిన్నే పొగడిగా. సజీవునిగా నన్ను నిలిపితివి యేసయ్యా నిన్నే పొగడిగా.